నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. దేశంలో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించిన అంశంపై పోలీసులు జరుపుతున్న సదస్సులో ఆ శాఖ మంత్రి బ్యాగ్ను పోగొట్టుకున్నారు. ఉన్నతాధికారులతో ఓ హోటల్లో జరిగిన సదస్సులో బ్రిటన్ పోలీసింగ్ శాఖ మంత్రి డయానా జాన్స్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆమె వ్యక్తిగత బ్యాగ్ను ఎవరో తస్కరించారు. రద్దీతో సతమతమవుతున్న జైళ్ల నుంచి కొంతమంది ఖైదీలను విడుదల చేసిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో బ్రిటన్ పోలీసుల పనితీరు, భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్య ఇంగ్లాండ్లోని వార్విక్ షైర్ కౌంటీలో పోలీస్ సూపరింటెండెంట్ అసోసియేషన్ వార్షిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ పోలీస్, నేర, అగ్నిమాపక శాఖ మంత్రి డయానా జాన్సన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో అసాంఘిక శక్తులు, దొంగతనాలు, దుకాణాల్లో చోరీలు పెరగడానికి గత కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. సామాజిక వ్యతిరేక ప్రవర్తన, దొంగతనం, షాపుల లూటీలు అంటువ్యాధుల పట్టి పీడిస్తున్నాయని అన్నారు. వీటికి అడ్డుకట్ట వేసేలా మెరుగైన చట్ట అమలు తక్షణ అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. చోరీల నియంత్రణ విషయంలో పోలీసులకు అదనపు శిక్షణ ఇచ్చే ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో చేతివాటం ప్రదర్శించిన దొంగలు హోటల్లోని ఆమె బ్యాగ్ను తస్కరించారు. చోరీల గురించి మంత్రి సెలవిస్తుండగానే బ్యాగ్ను కొట్టేశారు. ఈ చోరీకి సంబంధించి ఓ 56 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన వార్విక్ లైన్ పోలీసులు అనంతరం అతన్ని బెయిల్పై విడుదల చేశారు. మంత్రి వ్యక్తిగత బ్యాగు, వస్తువుల చోరీకి గురైన విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అయితే భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది. ఇంగ్లాండ్ వేలల్లో ఖైదీల రద్దీని ఎదుర్కొంటున్న బ్రిటన్ జైళ్ల నుంచి కొందరిని విడుదల చేసిన రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.